హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో సెకండ్ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ఎలా ఫామ్ ఫిలప్ చేయాలి, ఎలా అప్లై చేయాలో వివరిస్తాను. చాలా సంవత్సరాలుగా ఈ ప్రక్రియ ఆఫ్లైన్లో జరిగేది. అంటే స్కూల్స్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జత చేసి, బట్ ఈ ఇయర్ కోవిడ్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ క్లాస్తో పాటు సెకండ్ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు కూడా ఆల్ అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అప్లై చేయాలని గైడ్లైన్స్ పాస్ చేశారు. సో ఇప్పుడు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి ఏ స్కూల్లో అయితే మనం అడ్మిషన్ కావాలనుకుంటున్నామో ఆ స్కూల్ మెయిల్ ఐడికి ఇవన్నీ సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే సెకండ్ క్లాస్ మరియు ఆ పై క్లాసెస్లో అడ్మిషన్ ఆ పర్టికులర్ స్కూల్లో వేకెన్సీస్ని బట్టి వారు నోటిఫికేషన్ ఇస్తారు. అంటే వేకెన్సీ ఉంటేనే అప్లై చేయాల్సి ఉంటుంది. లైక్ ఒక స్కూల్లో సెకండ్ క్లాస్ వేకెన్సీ ఉంటే ఇంకో స్కూల్లో 5th క్లాస్లో వేకెన్సీ ఉండొచ్చు, ఇంకో స్కూల్లో 7th క్లాస్లో వేకెన్సీ ఉండొచ్చు. సో ఈ ప్రక్రియ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ స్కూల్లో సీట్ కావాలనుకుంటున్నారో ఆ స్కూల్లో వేకెన్సీ ఉంటేనే మనం అడ్మిషన్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంటుంది. వేకెన్సీ లేకపోతే రిజిస్టర్ చేసుకోలేం. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఇక్కడ చూడండి, నేను గూగుల్ సెర్చ్ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఆ సైట్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఏంటంటే www.kvsangathan.nic.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేస్తే ఇలా కేంద్రీయ విద్యాలయ సంగతన్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక స్కూల్ సెలెక్ట్ చేసి ఆ స్కూల్ యొక్క వేకెన్సీ చెక్ చేసి ఆ ఫామ్ డౌన్లోడ్ చేసి దాన్ని ఎలా మెయిల్ చేస్తామో చూపిస్తాను. ఇక్కడ హోమ్ ట్యాబ్ పక్కనే అబౌట్ కేవీఎస్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో కిందకు వచ్చేయండి, 1 2 3 4 8th రోలో డైరెక్టరీస్ క్లిక్ చేయండి. అందులో ఆప్షన్స్లో రీజియన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్లో ఉన్న ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ సిటీస్ యొక్క లిస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చెక్ చేస్తే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, ఆగ్రా, వారణాసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇందులో నేను ఎగ్జాంపుల్గా హైదరాబాద్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేయగానే హైదరాబాద్ రీజియన్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. చూడండి, ఇలా ఉంటుంది. సో ఇందులో మళ్ళీ డైరెక్టరీస్లో ఓపెన్ చేస్తే అందులో లింక్స్ ఆఫ్ కేవీఎస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ అన్నిటి యొక్క వెబ్సైట్స్ అండ్ మెయిల్ ఐడీస్ ఇలా ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ స్కూల్ యొక్క వెబ్సైట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ స్కూల్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వేకెన్సీ ఉందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు నేను గోల్కొండ 2 క్లిక్ చేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో గోల్కొండ 2 క్లిక్ చేయగానే సో ఆ స్కూల్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో అనౌన్స్మెంట్లో కొంచెం కిందకు వస్తే అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది. అది వ్యూ ఆల్ అని క్లిక్ చేయండి. సో వ్యూ ఆల్ అని క్లిక్ చేయగానే
ఇక్కడ ఏ క్లాసెస్లో అయితే వేకెన్సీస్ ఉంటుందో అది చూపిస్తుంది. ఈ పక్కనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకవేళ వేకెన్సీ ఉంటేనే దాని యొక్క డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ డౌన్లోడ్ ప్లేస్ క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయ్యింది. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది ఫిల్ చేసి ఆ పర్టికులర్ స్కూల్ అంటే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని జత చేసి ఆ పర్టికులర్ స్కూల్ మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏ కేంద్రీయ విద్యాలయం గురించి అయినా కూడా అందులో ఉన్న వేకెన్సీ గురించి తెలుసుకోవచ్చు. ఇలాగే ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జత చేసి ఆ పర్టికులర్ స్కూల్ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ నోటిఫికేషన్లో చూస్తే ఏవేమి డాక్యుమెంట్స్ ఫామ్తో పాటు మెయిల్ చేయాలో ఇక్కడ ఇచ్చారు. లైక్ డాక్యుమెంట్స్ టు బి సెండ్ అలాంగ్ విత్ ద ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ, అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీ, ఓకే. అండ్ రిజర్వేషన్ కేటగిరీలో వెదర్ ఇట్ ఈస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ లేదంటే జనరల్ అయితే వదిలేయచ్చు. సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ లాంటి సర్టిఫికేట్స్ ఫామ్తో పాటు పర్టికులర్ స్కూల్ మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కాపీ అలాంగ్ విత్ ద కోడ్ మీ దగ్గర ఉంచుకోవాలి. అది డౌన్లోడ్ చేసి కానీ లేదా ప్రింట్ చేసి కానీ మీ దగ్గర ఉంచుకోవాలి. సో నెక్స్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు సీటు వచ్చింది లేనిది చెక్ చేసుకోవచ్చు. సీటు వస్తే సో మీ పర్టికులర్ రిజిస్టర్ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో మెసేజ్ వచ్చినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి అప్పుడు అడ్మిషన్ తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా మీరు జాగ్రత్తగా చూసి ఫాలో అవుతే కనుక ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. జాగ్రత్తగా అన్నీ ప్రాపర్గా చేసి అప్లై చేయండి. సో యూ షుడ్ నాట్ మిస్ ఇట్ అవుట్ ఎనీవే. సో అందరికీ కూడా ఐ విషింగ్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నా వీడియో కింద ఇచ్చినటువంటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ అయినా అడగొచ్చు. సో మోస్ట్లీ 100% నేను వాటికి రిప్లై ఇవ్వడానికి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బాయ్.